శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరిగింది. అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చి 29న మారడం జరిగింది. ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు, రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది, ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి, ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఇప్పుడు మారినటువంటి గ్రహాల్లో ముఖ్యంగా రాహు 11వ స్థానంలోకి రావడం అన్నది ఈ రాశి వారికి ఒక గొప్ప అదృష్ట యోగంగానే భావించవచ్చు. ప్రస్తుత ప్రపంచంలో, సమాజంలో ఒక వ్యక్తి తొందరగా ధనవంతుడు కావాలంటే రాహుగ్రహ ప్రభావమే కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది. రాహు అనుకూలిస్తేనే జాతకుడు కోటీశ్వరుడు కాదు 100 కోటీశ్వరుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి రాహు 11వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే రాహు దేనికి కారణం వహిస్తుంటాడు? అంత సులువుగా పనులు జరిపించుకోవడానికి, అంత మాయ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం, మొత్తం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇంటర్నెట్, యూట్యూబ్, సినిమా, సాఫ్ట్వేరు, ఇవన్నీ కూడా మరి రాహు ప్రభావం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఇప్పుడు ఎవరైతే మేషరాశి, మేషలగ్నం వారు ఉన్నారో వారు రాహుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మీరు తొందరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా రాహువు సినిమా ఇండస్ట్రీకి, యూట్యూబ్కి, అలాగే మీడియాకి కారణం అవుతూ ఉంటాడు. అలాగే ఫోటోగ్రఫీ, కెమెరా, సాఫ్ట్వేర్కి కారణం అవుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి మెడికల్లో అత్యాధునిక పరికరాలు, అంటే అదే ఆ పరికరమే మానవుని యొక్క మొత్తం శరీరంలో ఎన్ని పార్ట్లు ఇవన్నీ కూడా పరిశీలించి ఎక్కడ మైనస్ ఉంది, ఏ యొక్క హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికి ఏ విధమైనటువంటి వైద్యం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం మరి మెడికల్ రంగంలో వచ్చినటువంటి మార్పులకి, వాటి అభివృద్ధికి కూడా రాహు ప్రధాన కారణం అవుతూ ఉంటాడు. మరి ఈ కారణం వల్ల మీరు ఇప్పుడు కొత్తగా మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ విధంగా ఈ మీడియాకు సంబంధించింది కానీ, లేదంటే మరి సాఫ్ట్వేర్ సంబంధించింది, ఓవరాల్ ఇంకా అది ఎవర్ గ్రీన్. అలాగే ఇప్పుడు మీరు విదేశ సహకారంతో ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభించాలన్నా, మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరాలన్నా ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. అదే మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు ఇటువంటి ల్యాబ్, అటువంటి హాస్పిటల్ ఇటువంటి ఆధునిక పరికరాలు తీసుకొని మీ యొక్క సాంకేతిక సహకారాన్ని వైద్యులకు అందించవచ్చు. మామూలుగా మీరు అంటే దేనికన్నా కొద్దిగా లైసెన్సు, దాని పద్ధతి, ఫార్మాలిటీస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ ఉపయోగించుకొని ఇటువంటివి టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల మీకు ప్రధానంగా ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యం, లాభం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు, విదేశ విద్య, అలాగే మెడికల్ సంబంధించినటువంటి విద్య, ఉపాధి అవకాశాలు. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో ఈ పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చి చదివించి ఈ మెడికల్ ఎంట్రన్స్ లో పాస్ అయ్యేలాగా చేయడం, అలాగే పీజీ,
ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ కూడా జాతకుడు స్పాన్సర్ చేయడం, అంటే వాళ్ళకి సహకరించడం. ఈ సహకరించడం కూడా ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేట్ విద్య. ఈ కార్పొరేట్ విద్యకు కూడా రాహువే కారణం అవుతుంటాడు. అంటే ఇంచుమించుగా మనకి ఎల్కేజీ కాదు 1వ క్లాస్ దగ్గర నుంచి మంచి ఆధునిక సౌకర్యాలు ఇస్తూ గొప్ప గొప్ప ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పిస్తూ చాలా హైప్గా పిల్లల్ని చదివించే విద్యకు కూడా రాహువే కారణం అవుతుంటాడు. అందులో ఏదైనా మీకు విద్యాశాఖలో అనుభవం ఉంటే ఈ విధంగా చాలా హై లెవెల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు స్థాపించి దాంట్లో మీరు తొందరగా రాణించే అవకాశం ఉంది. అదే ఇది ఒక్కరి వల్ల కాకపోయినా మీరు మీ యొక్క సహచరులతోనో లేదంటే ఏదన్నా విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రుల సహకారంతో ఇటువంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థలు స్థాపించినా కూడా మీకు రాహు సహకరించే అవకాశం ఉంది. అంటే ఇందులో అంటే రాహు ఇచ్చే ప్రతి సంపదలో కూడా ఏదో ఒక అన్యాయం అనెతికల్ కంపల్సరీగా ఉంటుంది. బట్ కానీ తప్పదు, ఇంకా రాహు అంటేనే ఆ విధంగా ఉంటుంది. దానికి తగు విధంగా మీరు మీ యొక్క నిజాయితీని బట్టి కానీ మీ యొక్క సంస్కారాన్ని బట్టి నిజాయితీగానే వెళ్ళొచ్చు. కొన్ని సందర్భాల్లో లేనిది ఉన్నది లేనిది కల్పించి వచ్చినటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ద్వారా కూడా ధనాన్ని సంపాదించడానికి కూడా ఈ యొక్క రాహు కారణమవుతుంటాడు. కాబట్టి మెయిన్ గా ఈ రాహు సంబంధించిన విద్యలు ఎక్కువగా మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి 1.5 సంవత్సరాల పాటు ఇటువంటి విద్యా సంస్థలో వైద్యం సంబంధించిందో సినిమా సంబంధించిందో ప్రారంభించుకోవచ్చు. ఇది నెంబర్ 1గా మీకు ఇప్పుడు ఉపయోగపడేది. దాని తర్వాత ఎంతో కొంత మీకు ఉపయోగపడేది మరి గురుగ్రహం 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏంటంటే 3, 7, 11 భావాలను యాక్టివేట్ చేస్తారు. ఇది మీరు మీడియేటర్గా వివాహ సంబంధాలు కుదర్చడం కానీ లేదంటే ఏదన్నా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరిచి వారి ద్వారా మీరు లాభాన్ని పొందడానికి కారణం అవుతుంటుంది. ఇప్పుడు మరి గురువు లాభాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి గురువు దేనికైతే కారకత్వాలు వహిస్తుంటాడో దానికి సంబంధించింది మీరు అందులో ప్రావీణ్యం సాధించవచ్చు. ముఖ్యంగా గురువు దేనికి కారణం అవుతుంటాడు? సంతానానికి కారణం అవుతుంటాడు, అలాగే ధనానికి కారణం అవుతుంటాడు, జ్ఞానానికి విజ్ఞానికి కారణం అవుతుంటాడు. అందుకని మరి మనం ఇందాక రాహువు చెప్పినట్టు గురువు కూడా సాంప్రదాయ విద్యలు అయితేనే నిజాయితీగా ఉండడం అయితేనే విద్యా సంస్థలు స్థాపించడం, దాని ద్వారా విద్యను ఆర్జించవచ్చు. అలాగే మీ యొక్క ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సంతానానికి బాగా ట్రైన్ అప్ ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఏదన్నా మీ బిజినెస్ లో కలుపుకుంటే ఆ విధంగా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారంలో మీరు మీ సంతానాన్ని భాగస్తులుగా చేసుకోవడం వల్ల వారి ద్వారా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా రైసు ఫుడ్ ఇండస్ట్రీ, అంటే ఫుడ్కు సంబంధించిన అన్ని విషయాలు, ఈ స్వీట్స్ అలాగే రైసు ఈ గోధుమలు ఏదైనా ఫుడ్కు సంబంధించిన బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా పెద్ద హాస్టల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవచ్చు, హోటల్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా గురువు ద్వారా వచ్చినటువంటివి ఈ విద్యా సంస్థలు హాస్టల్స్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఏదన్నా ఒక ధార్మిక సంస్థని ప్రారంభించి ఏదన్నా ఒక మంచి టెంపుల్ లాంటిది తీసుకొని ఈ మధ్యకాలంలో కొన్ని గురువుల యొక్క దేవాలయాలు నిర్మించడం కానీ దాంట్లో కొంత పూజా కార్యక్రమాలు యజ్ఞయాగాదులు నిర్వహించి ఆధ్యాత్మిక ద్వారా అంటే మీలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి హోమాలు విద్యలు పూజల ద్వారా కూడా మీరు ధనం సంపాదించడానికి బాగుంటుంది. అంటే ఏదేమైనా మరి మన మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మరి లాభస్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గురువు, ఈ రెండు కూడా చిన్న ప్రయత్నంతో ఎక్కువ ధనాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి నిర్భయంగా మీరు ఈ సంస్థల్లో ముందుకు వెళ్ళవచ్చు. అయితే వచ్చిన ఇబ్బందుల్లో ఏమైందంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఏలినాటి శని ప్రారంభమైంది, జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, ఇంక జీవితం లేదు అనుకున్న భ్రమ మాత్రం తప్పు. ప్రస్తుతం 12వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి 12వ స్థానం అన్నది ఇన్వెస్ట్మెంట్స్ చెప్తూ ఉంటది, రుణాలు తీర్చడం చెప్తుంది, అప్పులు ఏమన్నా ఉంటే తీర్చుకోవచ్చు,
మీరేమన్నా మీ పిల్లలు చదివించాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, ఇల్లు కట్టించాలన్నా ఇదే 12లో ఉండగానే శని ఏర్పాటు చేస్తాడు. అయితే 12లో ఉన్నటువంటి శని మీకు అప్పు దొరికేలా చేస్తాడు. ఈ టైంలో ఒకప్పుడు మీకు 100 రూపాయలన్నా కష్టంగా ఉండేది, ఈ టైంలో మీకు ఎంత అప్పు అయినా దొరుకుతుంది. అందుకని మీరు నిజాయితీగా ఆలోచించి ప్రస్తుతం ఉన్నటువంటి ఇందాక మనం చెప్పినటువంటి వ్యాపారాల్లో మీకు అనుభవం ఉంటే ఇప్పుడు ఏదన్నా మీరు బ్యాంకు ద్వారానో వేరే విధంగానో రుణాన్ని ప్రయత్నం చేసి ఈ విధంగా ఈ గురువు లేదా రాహుకు సంబంధించినటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా ఎవరి వ్యాపారం ఎందుకు దెబ్బతింటుందంటే బ్రహ్మాండంగా ఏ చిట్ ఫండ్ ఏదో పెడతారు, ప్రజల సొమ్ము రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆ డబ్బు తనగానే భావించి ఏదన్నా వాళ్ళ యొక్క సంతానానికో వాళ్ళ యొక్క అమ్మాయికో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయడం, లేదంటే ఎక్కడో స్థిరాస్తులు కొనడం, ఈ విధంగా చేయడం వల్ల నష్టపోతారు తప్ప నిజాయితీగా వ్యాపారం చేసి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారు కంపల్సరిగా మీరు ఈ సమయంలో ఏదైనా పరిశ్రమ కానీ వ్యాపారాన్ని కానీ ప్రారంభించుకోవచ్చు. అయితే ధనాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది, నిజాయితీగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి రవి మిత్రగ్రహం కాబట్టి మీరు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు, పన్నులు వగైరా ఎంత కరెక్ట్ గా మీరు ఎంత ఎక్కువ ట్యాక్స్ ప్రభుత్వాన్ని చెల్లిస్తే మీ యొక్క అభివృద్ధి అంత గొప్పగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ చిన్న టెక్నిక్ మీరు గమనించారంటే నిజంగా జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి. ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏమి అంటే మెయిన్గా నెసరీస్కి లోటు లేకుండా ఉంటే చాలు. ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది. అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దివాళా తీసినట్టు ఉండేది. అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు, దాన్ని పూజిస్తూ ఉండరు. అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది. అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనకూడదు, పాలు నలుగురికి ఇవ్వడం, ఆ పాలు అవ్వచ్చు, దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా చేసేవారో వారు చాలా సంపదగా ఉంటుండేవారు. ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించడానికి ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి. గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు. గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిర్ వచ్చేలాగా శుభ్రం చేయడం, దాన్ని అంతా క్లీన్ చేయడం, చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బంది అన్నా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరుది ఏదోటి కేవలం మట్టిదైనా ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు. ఆ ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం. అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి, ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు, వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు. ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే శనగలు అయితే 3 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే 6 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే
విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది. ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య సాల్వ్ అయ్యాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టచ్చు. ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట. ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి, అవి గోశాలలో ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ, మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్యన్నా పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ చిన్నపాటి రెమెడీ ఎవరన్నా చేయొచ్చు. ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు, గోవే ఇస్తుంది. అంటే పూర్వం అన్నది అంటే మీకు పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు. ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది వినడం ద్వారా, ఈ గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. స్వస్తి.